హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అపర్ణ అయితే చాలా పశ్చాత్తాపడుతూ ఉంటుంది. మనసులో ఇక కావ్యకి చేసిన ద్రోహం, అన్యాయం అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. కానీ తన మనసులో కావ్య మీద ప్రేమ ఉన్నా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కావ్య ఎదురుపడగానే, ఇదిగో కావ్య, నాకు నువ్వు ఎదురుపడద్దు, నేను నీకు ఎదురుపడను. నువ్వు ఎదురు పడిన ప్రతిసారి నేను చేసిన తప్పే నాకు గుర్తు చేస్తున్నట్టుంది. ఈ దుగ్గిరాల వంశంలో మొట్టమొదటిసారిగా పెద్ద కోడలుగా వచ్చిన నేను ఎవరికి తల ఇప్పటి వరకు దించలేదు. కానీ నేను ఇప్పుడు పాతాళంలో ఉన్నాను. నువ్వు ఆకాశం అంత ఎత్తులో ఉన్నావు. వెక్కిరించడానికి నాకు ఎదురు పడుతున్నావా అని చెప్పి కావ్యని ధిక్కరిస్తూ ఉంటుంది అపర్ణ. మీరు ఏమన్నా అనుకోండి అత్తయ్య, మీరు ఎప్పుడైనా కూడా నా దృష్టిలో మీరు ఆకాశం అంత ఎత్తులోనే ఉన్నారు. దయచేసి ఈ మాత్రలు వేసుకొని ఈ జ్యూస్ తాగండి అనగాని, చెప్పాను కదా నాకు నువ్వు ఏమి తీసుకురావద్దని అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. మరొక పక్క రాజును కూడా ఇక, నువ్వు కూడా ఏమీ తక్కువేమీ తినలేదు, నువ్వు కూడా నన్ను మోసం చేశావు. మీ నాన్న ఆ రకమైన తప్పు చేస్తే కప్పిపుచ్చి నీ మీద నింద వేసుకొని అందరి దృష్టిలో నువ్వు నిందలు మోసావు అని చెప్పి రాజుని అంటూ ఉంటే, మమ్మీ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మమ్మీ? జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి నీ ఆరోగ్యం గురించి ఇక నువ్వు పక్కన పెట్టమాకు. ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మమ్మీ అని చెప్పి రాజు అయితే, పద మమ్మీ, నేను నడిపిస్తాను, వాకింగ్ తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇక కారిడార్లో నడిపిస్తూ ఉండగా కావ్య ఇంతలో సూప్ తీసుకొని వస్తుంది. ఇక వెంటనే కూడా కావ్యను చూసి, ఏంటి నిన్ను ఏం చెప్పాను, నాకు ఎదురు పడొద్దని చెప్పాను కదా అనగానే, సరే అత్తయ్య గారు, మీకు నేను ఎదురు పడను, కానీ ఈ సూప్ తాగండి. మీరు ఖచ్చితంగా వాకింగ్ చేసినాక బలహీన పడిపోతారని డాక్టర్ ఎర్లీ మార్నింగ్ మీకు సూప్ని ఇమ్మన్నారు అనగానే, నేనేమి తాగను, అసలు నీ చేతితో వచ్చింది నేను అస్సలు తాగను అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. వెంటనే ఇక కావ్య అయితే, తాగాల్సిందే, ఖచ్చితంగా మీరు తాగాల్సిందే, ఎందుకంటే ఈ ఇంటికి మీరు పెద్ద కోడలు, అలాగే దుగ్గిరాల వంశానికి పరువు నిలబెట్టే మొట్టమొదటి మహిళ. అలాంటిది మీరు ఈ రకంగా దిగజారిపోతూ నడవలేని పరిస్థితిలో ఉంటే నేను అస్సలు ఊరుకోను. మీరు నన్ను తిట్టినా కొట్టినా సరే, మీ మాటని ధిక్కరిస్తున్నాను అనుకున్నా సరే, మీరు ఈ సూపును తాగి మాత్రలు వేసుకోవాల్సిందే అని చెప్పి కావ్య కూడా ఇక అపర్ణ మీద ప్రేమని ఏదో ఒక రకంగా తీసుకొని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. రాజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఒకవైపు మమ్మీ, ఒకవైపు కాలావతి, వీళ్ళిద్దరు కూడా చూడటానికి ఎడమొహం పడమొహంగా ఉంటారు. కానీ ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళ బంధంలాగా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు నేను చూస్తున్నదంతా కూడా నాకే ఆశ్చర్యం వేస్తుంది. మమ్మీ ఏమో నాకొద్దని మారం చేస్తుంటే, ఇక కోడలైన కళావతి ఏమో కూతురులాగా నువ్వు తాగాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇద్దరిని చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు రాజైతే. ఏంట్రా ఏమనుకుంటున్నావు అనగానే, ఏమీ లేదు మమ్మీ, కళావతి తెచ్చిన సూపు గురించి నువ్వు తాగకపోతే చెప్పు మమ్మీ, నేనైనా వెళ్ళి చేస్తాను, తెలియకపోతే కళావతిని అడుగుతాను అనగానే, నా గురించి నువ్వేమి వంటగదిలో మగ్గిపోనవసరం లేదు, నేను తాగుతాను అని చెప్పి ఇక ఆ సూప్ తాగుతుంది అపర్ణ. ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఇక మనసులో ఉన్న భారాన్ని దించేసుకోవాలని అపర్ణ అయితే డిసైడ్ అయిపోతుంది. నేను ఎంతైనా కావ్య విషయంలో అలా ప్రవర్తించకూడదు, కానీ ప్రవర్తించాను. ఇప్పుడేమో నా మనసు నిండా కూడా కావ్య మీద ప్రేమ ఉన్నా చూపించుకోలేకపోతున్నాను. నేను నమ్మలేని నిజం ఏంటంటే కావ్య మీద ఉన్న ప్రేమే, నేను ఎప్పటికీ ఒప్పుకోను అని మనసులో ఒకవైపు అంతరాత్మ అంటూ ఉంటే, మరొకవైపు అపర్ణ, కావ్య చేసిన తప్పేమీ లేదు, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు కావ్యని హింస పెడుతూనే ఉన్నాను అని చెప్పి మరొక వైపు తన అంతరాత్మ తనకి ప్రశ్నిస్తూ ఉంటుంది. తన అద్దమే తనకి ఎదురుబడి అడుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అపర్ణ, నువ్వు చేసిన తప్పుని తల వంచుకొని మీ కోడల దగ్గర నుంచోనవసరం లేదు. మీ కోడలు చాలా మంచిది,
అందుకే కదా నువ్వు ఎదురు పడొద్దు అన్నా కూడా నీ గురించి నీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడానికి ట్యాబ్లెట్లు తీసుకొని మరీ వచ్చి మారం చేసి మరీ తీసుకొని చేతిలో పెట్టి వెళ్ళింది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇలాంటి సమయంలో ఇంకా నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని చూపించకుండా ఇంకా నేను పై స్థానంలోనే ఉన్నాను అన్నట్టుగా ఇక నువ్వు అంటూ ఉంటే ఈ చివరాఖరికి ప్రేమ అనురాగాలకి బంధాలకి బంధుత్వాలకి విలువ లేకుండా పోతుంది. ఈరోజు నీ మనసులో ఉన్న భారం అంతా ఇక దింపేసుకో. ఎందుకంటే ఖచ్చితంగా కావ్య విషయంలో నువ్వు తప్పు చేశావు. ఇంకా తప్పు చేస్తూ పోతే నువ్వు పెద్దరికంగా ఈ ఇంట్లో ఉండడానికే పనికిరావు అని చెప్పి అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక వెంటనే తనలో ఉన్న మంచి ఆత్మ, చూడు అపర్ణ, నువ్వు ఈరోజు వరకు ఈ కుటుంబం గురించి ఎంతో పరువుగా ప్రతిష్టగా ఈ ఇంటి కుటుంబ గౌరవాన్ని ఎంతగానో నువ్వు కష్టపడుతూ వచ్చావు. కానీ నీలాగే సూటిగా నీలాగే ఉన్న నీ కోడల్ని చూసి నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. నీలాగే ఉన్న నీ కోడల్ని ఎందుకు నువ్వు దగ్గరకు తీసుకోలేకపోతున్నావు? తను కూడా ఈ ఇంటికి కోడలే. ఈ ఇంటి గౌరవం గురించే తను కూడా అంతలా ఆలోచించి కనీసం తన భర్త వేరొకరికి సొంతం కాబోతున్నారు అన్న విషయం కూడా తలుచుకొని తను ఎదుటే నుంచింది తప్పించి పెళ్ళి ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకు? కేవలం ఈ ఇంటి గౌరవం గురించి. నీ భర్త తప్పు చేశాడని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని. ఇంకా కావ్య ఏం చెయ్యాలి? నీ జీవితాన్నే ఇక తన జీవితాన్ని పణంగా పెట్టి నిలువాలా తన జీవితం బుగ్గిపాలైపోతున్నా కూడా కుటుంబ గౌరవం గురించి, భర్త గురించి, అత్తమామల గురించి ఆలోచించిన ఉత్తమైన కోడలు. అలాంటి కావ్యని మరి కాస్త దూరం పెట్టద్దు అపర్ణ అని చెప్పి ఇక అంతరాత్మ చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఇక తన మనసులో ఉన్న ప్రేమని అనురాగాన్ని కావ్యకి పంచాలని ఇక డిసైడ్ అయిపోతుంది అపర్ణ. ఇక మరొక వైపు ఇందిరాదేవి వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటే కావ్య వస్తూ ఉంటే, ఇదిగో కావ్య, ఏంటి మీ అమ్మ వాళ్ళని నిన్నే చెప్పాను ఈరోజు ఇక పూజకి రమ్మని, నువ్వు ఫోన్ చేసి చెప్పావా అనగానే చెప్పానమ్మమ్మ వస్తానన్నారు అని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఉంటే ఇటురా అని చెప్పి పిలుస్తుంది. పిలవగానే ఏంటమ్మమ్మ అనగానే కావ్య అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది ఇందిరాదేవి. అయ్యో ఏంటమ్మమ్మ అనగానే నాకు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. దీనికి పిచ్చి పట్టిందా? తన భర్తకి వేరొక పెళ్లి చేయడానికి సంతకం పెట్టిందేంటి అని చాలా ఆశ్చర్యపోయాను. నువ్వు రెండు వైపులా నలిగిపోతుంటే అర్థం చేసుకోకుండా నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు, చిన్నదానివైనా నీ చేతులు పట్టుకుంటున్నాను అని చెప్పి ఇందిరాదేవి అనగానే అయ్యో అమ్మమ్మ మీరేం తప్పు చేశారు, నేను క్షమించడం ఏంటి అనగానే లేదు, నువ్వు ఈ ఇంటి కోసం రాత్రింబవళ్ళు నిజం తెలుసుకొని ఒకవైపు మామగారి పరువు గురించి, ఒకవైపు అత్తగారి ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తూ ఎంత సతమతపోయిపోయావో. అలాంటిది పెద్దదానిగా నీ వైపు చేదోడు వాదోడుగా ఉండాల్సింది నీ మనసును కష్టపెట్టాను అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక కళ్యాణ్ అయితే వస్తూ ఉంటాడు. అరే కళ్యాణ్, మీ అత్త మామయ్యలకు కూడా ఈ పూజ గురించి చెప్పాను, ఇక ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కో అనగానే సరే అమ్మమ్మ, సరే నానమ్మ అని చెప్పి కళ్యాణ్ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక అటువైపుగా రుద్రాణి వస్తూ ఉంటుంది. చేసుకోండి పూజలు బాగా చేసుకొని ఇక ఈ ఇంటి కుటుంబం గురించి, గౌరవ ప్రతిష్టల గురించి నిలబడిన ఆ కావ్యకి ఇక తాళాలు చేతులతో సహా ఇక ఈ ఇంటి బాధ్యత, ఆస్తి పత్రాలు అన్నీ తన చేతిలో పెట్టండి అని చెప్పి ఇక అక్కడే ఉన్న రుద్రాని ఇక అనామికని అటువైపుగా రావటం గమనించి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆస్తి మొత్తం కూడా కావ్యకి ఇచ్చేయండి అన్న మాట వినపడుతుంది అనామికకి. ఇక ఫాస్ట్గా వచ్చి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏం మాట్లాడతాం, ఈ ఇంట్లో ఇక ఒక పద్ధతి లేకుండా పోయింది. చిన్నవాళ్ళేమో పెద్దవాళ్ళలాగా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా తయారవుతున్నారు అనగానే ఏంటంటే కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు అనగానే ఇక వెంటనే కొంచెం దూరంలో ఉన్న సుభాష్ని గమనించి ఇక సైగ చేస్తుంది.
ఓకే, అర్థమైందండి అని వెంటనే కూడా నాకు రోజు రోజుకి ఈ ఇంట్లో ఉండాలంటేనే ఒక రకంగా ఉందా ఆంటీ. అసలు ఈ ఇంట్లో ఒక గౌరవ మర్యాదలే లేవు. ఇంటికి పెద్ద అయిన సుభాష్ అంకుల్ ఇక కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా వయసులో పెద్ద వయసులో ఉండి మనవల్ని ఎత్తుకునే వయసులో ఒక బిడ్డకి తండ్రి అయ్యి ఈ ఇంటికి ఆ బిడ్డని తీసుకొని వచ్చారు. ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత చిన్నతనం. ఈ ఇంటి కుటుంబం గురించి అదని ఇదని దుగ్గిరాల వంశం అని చెప్పుకోవడం తప్పించి ఏమీ లేదని అర్థమైపోయింది. అసలు ఈ ఇంట్లోనే అడుగు పెట్టినందుకు చాలా బాధపడుతున్నాను ఆంటీ అని చెప్పి కావాలని సుభాష్కి వినిపించేలాగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక. మరొక వైపు రుద్రాని ఏం చేస్తాం, ఎప్పుడైనా కూడా ఏం చేసినా మనం చూసే స్థానంలోనే ఉన్నాం. ఇక మా వదిన పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకో. పాపం మా వదిన చావు బ్రతుకుల్లోకి వెళ్ళింది. కేవలం ఎవరి గురించి? మా అన్నయ్య గురించి. ఆ బిడ్డని తీసుకొని ఈ ఇంటికి వచ్చిన రాసేమో ఇక నా కొడుకు వంశాంకరం, ఇక ఈ ఇంటి ప్రతిష్ట, ఇక వారసత్వం ఇవ్వాలి అని వాడు అంటుంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇటొచ్చి రాజ్కి పుట్టిన బిడ్డ కాకపోయినా వాడు వాళ్ళ నాన్నకు పుట్టిన బిడ్డ కాబట్టి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి వాడు ఆ రకంగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఆస్తిని 3 భాగాలు చేయాలనామిక అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక అటువైపుగా వస్తున్న కావ్య వెంటనే ఆపండి అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా ఏంటి, ఎందుకు ఆపాలి? ఇంట్లో జరిగిందేగా, ఆ మాత్రం ఇంట్లో జరగంది చెప్పుకుంటున్నట్టు నువ్వెందుకు తెగ ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి అంటుంది రుద్రాణి. మీరు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. తప్పు గురించి ఒప్పు గురించి చెప్పడానికి మీరెవరండి? అయినా ఈ ఇంట్లో ఎవరి గురించి ఎవరు వేలెత్తుకొని చూపించుకునే అంత లేరు. మా మామయ్య గారి గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే అనామిక, ఏంటి కావ్యక్క, అసలు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా నీ అసలు రంగు బయట పెట్టవా? ఎంతసేపు ముసుగులోనే ఉంటావా అనగానే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అనామిక అనగానే, అవును నిజమే మాట్లాడుతున్నాను. నిజానికి మీ మామయ్య గారు ఈ వయసులో ఒక బిడ్డకి తండ్రి అని చెప్పి చెప్పుకునేది ఎంత సిగ్గుచేటు విషయం. ఆ విషయంలో నలుగురు ముందు ఈ దుగ్గిరాల విషయంలో ఆ గొప్పలు ఈ గొప్పలు చెప్పుకుంటూ పోతారు. కానీ ఇంటిలో పెద్ద మనుషులే తప్పు చేస్తున్నారు. అది ఇంటి పెద్దయిన అమ్మమ్మ గారికి అర్థమయ్యి ఆయన చెంప చెల్లుమని కొట్టారు. అయినా కూడా ఇంకా నువ్వు మా మామయ్య గారు ఏ తప్పు చేయలేదు అంటున్నావంటే ఆయన తప్పును సమర్థించి ఈ ఇంటిలో నీకు ఎప్పటికీ స్థిరస్థాయిలో ఉండిపోవాలని కోరుకుంటున్నావు. కానీ నీ వరకు అది నువ్వెన్ని చేసినా ఎవరు ఏమి అనరేమో. కానీ నేను మాత్రం ఉన్న నిజమే మాట్లాడతాను. మీ మామయ్య గారు చాలా చండాలం పనిచేశారు. ఈ వయసులో అనకూడదు కానీ వేరొక అమ్మాయి కావాల్సి వచ్చిందా అని చెప్పి ఇక సుభాష్ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక అని చెప్పి కావ్య అంటూ ఉన్న లోపలే ఇక కళ్యాణ్ వచ్చి చంప చెళ్ళు మనిపిస్తాడు. వెంటనే ఇక ఒక్కసారిగా రుద్రాని ఇక వెనక్కి వెళ్ళిపోతుంటే, చూడత్తా, నువ్వు నా భార్య ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకోండి ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి. అంతేగాని ఇంటి నడి మధ్యలో నుంచొని ఎవరు ఉన్నారా, ఎవరు బాధపడతారా అన్న విషయం కూడా కొంచెం కూడా మీకు మీ సెన్స్కి తెలియకుండా మాట్లాడుతున్నందుకు ఈ చెంపదెబ్బ అని చెప్పి అంటాడు. ఇక వెంటనే ఇక అక్కడి నుంచి సుభాష్ చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు. ఓరేయ్, నేను మా అన్నయ్యని చూసే మాట్లాడడం స్టార్ట్ చేశానురా, కానీ నువ్వు మాత్రం ఇంత అమాయకుడివేంట్రా? అయినా మీ ఆవిడ్ని చంపదెబ్బ కొట్టగలిగావు, కానీ నిజాన్ని అయితే దాచలేవు కదా అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి. ఇక వెంటనే కావ్య, నిజాన్ని చెప్పాలనే నేను కూడా అనుకుంటున్నాను. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి రుద్రాణి గారు. ఎంతలో మీరు కొన్ని రోజులు నోరు మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇక మీ మేనల్లుడు చెప్పినట్టు ఆ ఫామ్ హౌస్లోనే ఉండాల్సి వస్తుంది. మీ ఇష్టం, మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక అనామికకి చాలా అవమానంగా అనిపిస్తుంది. నిజం మాట్లాడినందుకు కళ్యాణ్ నా చంప పగల కొడతాడా, అసలు కళ్యాణ్ని ఏం చెయ్యాలి నేను అని చెప్పి నిన్న కూడా ఆ అప్పు వస్తే దాంతో ఇకలు పకపకలు, భార్య ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయి దాంతో చట్టపట్టాలేసుకొని ఇంట్లో అందరి ముందు పబ్లిక్గా తిరుగుతున్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక వ్రతం మొదలైపోతుంది. అందరూ కూడా పట్టుబట్టలు కట్టుకొని ఇక అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య విషయంలో ఇక అపర్ణ అయితే ఒక నిర్ణయం అయితే తీసేసుకుంటుంది. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావ్యని ఈ ఇంటికి కోడలే, అలాగే నా కొడుక్కి భార్యే. తను చేసిన తప్పే ఉంది. తను చేసిన తప్పంట ఒక్కటే, ముసుగు వేసుకొని ఈ ఇంటికి రావటం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కావ్యని ఒక్క మాట కూడా ఏ తప్పు చేసింది అంటే వెతికి వెతికి చూసినా ఏమీ కనిపించట్లేదు. తను అనుకోని పరిస్థితుల్లో స్వప్న గురించి అలా ముసుగేసుకొని అక్కడ కూర్చుంది. కానీ ముసుగు తీసి రాజ్ తన మెడలో తాళిని కట్టాడు. అంటే తను మాకు మోసం ఏమీ చేయలేదు. నిజానికి ఇష్టం లేకపోతే రాజ్ తాళి కట్టకుండా అక్కడికక్కడే పెళ్ళి ఆపేస్తే ఇక కావ్య ఏ తప్పు చేయనట్టుగానే ఉండేది. కానీ కావ్య విషయంలో నేను చేసిన ప్రతి మాట ప్రతి విషయం వెనక్కి తీసుకోలేను. అలా అని చెప్పి కావ్యని దగ్గరకు వెళ్ళి తల వంచి నన్ను క్షమించమని అడగలేను. నా పెద్దరికం అడ్డుపడుతుంది అని చెప్పి ప్రతి క్షణం కావ్య విషయంలో పశ్చాత్తాపడుతూనే ఉంటుంది అపర్ణ. ఇంతలో ఇక అనామిక తల్లిదండ్రులు కూడా వస్తారు. రావడమే పూజ దగ్గర కూర్చున్న కావ్య అలాగే ఇక అక్కడ ఉన్న రాజు వంక చూస్తారు. ఈ ఇంటిలో ఎప్పుడు చూసినా ఈ కావ్యకే పెత్తనం ఇస్తారు, నా కూతురికి ఎప్పుడు పెత్తనమే ఉండదు అని చెప్పి మనసులో అనుకొని, అమ్మ అనామిక ఎలా ఉన్నావు అని చెప్పి రాగానే అనగానే, బాగున్నాను మమ్మీ, నువ్వెలా ఉన్నావు అని చెప్పి ఇక వెంటనే పొడి పొడిగా మాట్లాడుతుంది. ఏంటి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని చెప్పి అనగానే, ఏమవ్వాలి, మీ అల్లుడు గారు నన్ను మళ్ళా చేసుకున్నారు. ఒకసారి చేసుకున్నందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళా చేసుకున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి మమ్మీ అనగానే వెంటనే చేయి పట్టుకొని పక్కకి లాక్కొస్తుంది అనామిక తల్లి. ఏంటి మమ్మీ, ఏంటి, ఒకవైపు వ్రతం జరుగుతుంటే ఇటెందుకు లాక్కొచ్చావు అనగానే, ఒసే పిచ్చి మొహందానా, నీకు ఇంకా బుద్ధి రాలేదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలే, నువ్వు నిజంగా ఫీల్ అయిపోవద్దు, నీకు నిజమైన భర్త కాదని ఎన్నిసార్లు గుర్తు చేయాలి. అయినా కళ్యాణ్ నిన్ను కొట్టే వరకు ఎందుకు తెచ్చుకుంటున్నావు, నువ్వేం చెప్పావు, కళ్యాణ్ని ఏదో రకంగా మార్చుకొని మన ఇంటికి తీసుకొని వచ్చి మన అప్పులన్నీ తీర్చే విధంగా చేస్తానన్నావు కదా, తిరగేసి ఇప్పుడేంటి నిజంగా సిన్సియర్గా కళ్యాణ్ని ప్రేమిస్తున్నట్టు మాట్లాడుతున్నావు అనగానే, అప్పటికే ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇక కళ్యాణ్కి ఏదో ఒక పని అప్పచెప్తారు. బాబు తమలపాకులు కావాలి, కొంచెం తీసుకురా బాబు అనగానే ఇక వెంటనే లేచి తమలపాకుల గురించి అటువైపుగా కళ్యాణ్ వస్తూ ఉంటాడు. అనామిక వాళ్ళ అమ్మ అనామికకి ఇక మాటలు చెప్తూ ఉండటం గమనిస్తాడు. ఇదేంటి, ఇక్కడ వ్రతం జరుగుతుంటే ఆ పక్కన వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి ఇక ఫ్రిడ్జ్ డోర్ తీసి ఇక తమలపాకులు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ ఇక చూసేసరికి అనామికకి వాళ్ళమ్మ ఇక మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. అనామిక కోసం భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు. ఇక వెంటనే కూడా ఇక అక్కడి నుంచి వ్రతం చూస్తూ ఉంటాడు. వ్రతంలో ఇక మధ్యలోనే ఉంది వ్రతం. ఈ మధ్యలో వ్రతం ఆగిపోకుండా నేను వెళ్ళి ఏదో రకంగా అక్కడ కూర్చోవాలి. ఈ అనామిక నిజానికి నా జీవితమే నాశనం చేసింది. ఇలాంటి దాన్న నేను ప్రేమించాను అని చెప్పి బాధపడతాడు కళ్యాణ్ ఇక అనామిక తల్లి ఇద్దరు, అనామిక తల్లి అలాగే అనామిక మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, ఇక అనామికకి అంతకుముందే లవ్ అఫైర్ ఉందని, తనని లవ్ మ్యారేజ్ చేసుకొని మరి ఇక 1 సంవత్సర కాలం పాటు తనతో పాటు ఉంటూనే ఇక అక్కడి నుంచి డైవర్స్ తీసుకొని కళ్యాణ్ జీవితంలోకి అడుగుపెట్టిందని ఈ విషయాలన్నీ కూడా చెవిలో పడతాయి. అనామిక చాలా మోసకారి, ఈ మోసకారికి నేను బలైపోయాను. నిజానికి ఇంత అమాయకంగా ఉన్న అనామిక వెనకాల ఇంత జీవిత చరిత్ర ఉందన్నమాట అని చెప్పి
చాలా బాధపడుతూ అలాగే కోపం వస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక కళ్యాణ్ అయితే ఇక అనామికని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేయాలా, అనామిక గుట్టు ఎప్పుడు రట్టు చేసి బయటికి తోసేయాలా అని ఇక అక్కడే నుంచుని ఉండిపోతాడు. ఇంతలో ఇక అనామిక వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది, ఏంటి మమ్మీ, ఏంటి నువ్వు చెప్పేది? పదే పదే ప్రతిసారి గుర్తు చేయాలా? నేనేమి కళ్యాణ్నేమి సిన్సియర్గా ఇష్టపడట్లేదు. డబ్బు కోసం పెళ్ళిని చేసుకున్నాను. ఎంతైనా ఏదైనా పెళ్లి చేసుకున్నాక భార్య కదా అంటారు. అలాంటప్పుడు ఆయన వేరొక అమ్మాయితో ఇక చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఆ అప్పు మా ఆయన్ని ఇక తన వైపు దారిలోకి తీసుకుంటే నా జీవితం ఏమవుతుంది? అప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి ఇంటికి పంపిస్తారు. అప్పుడు మనం అనుకున్నట్టు ఆస్తి ఏమైనా వస్తుందా అనగానే వాళ్ళ అమ్మ అంటుంది, చీ నోర్మై, అసలు ఏం ఆలోచిస్తావు? వాళ్ళిద్దరికీ అసలు ఎందుకు అంటగడుతున్నావే? ఆ అప్పుని ఆ కళ్యాణ్ బాబుని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు అనగానే, అయ్యో మమ్మీ, నీకు నిజం చెప్పనా? ఆ అప్పు సిన్సియర్గా మా ఆయన్ని చాలా ఇదిగా ప్రేమించింది. అది నాకు ఫస్ట్లోనే అర్థమైంది. అంతెందుకు, మీ అల్లుడు గారు కళ్యాణ్ కూడా ఆవిడ గారిని ప్రేమించాడు. కానీ ఆ మాట తెలియలేదు. ఫ్రెండ్షిప్ అనుకొని ఇక అప్పుని ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తూ వచ్చాడు. మధ్యలో వాళ్ళిద్దరినీ ఏదో రకంగా కట్ చేయాలని ఆలోచించి కవిత్వాలు రాస్తూ, కవిత్వాలంటే కళ్యాణ్కి బాగా ఇష్టం అని తెలిసి అప్పుకి ఆ కవిత్వాలంటే అంతగా ఇంట్రెస్ట్ లేదని తెలుసుకొని కావాలని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి కవిత్వాలు రాస్తూ, కవిత్వాలు ఇష్టపడని అప్పుని ఒక్కరోజు కూడా ఒక ఆడపిల్లలాగా చూడకుండా తన మనసుని అక్కడికక్కడే కట్ చేశాను తెలుసా అని చెప్పి అనగానే కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుని ఇంత ఇదిగా అన్నీ తెలుసుకొని, అప్పు మనసు తెలుసుకొని నా జీవితంలోకి వస్తావా అని చెప్పి కళ్యాణ్ ఆశ్చర్యపోయే విషయాలు చాలానే వింటాడు అనామిక నోట్లోంచి. సరే కానీ మమ్మీ, నేను నీకు మొన్న 10 లక్షలు చెక్ ఇచ్చి పంపించాను కదా, మరి డాడీ విషయంలో ఇంకా ఎన్ని అప్పులు ఉన్నాయి? పదే పదే నాకు ఫోన్ చేసి ఇక మీ అప్పులు కూడా చెప్పొద్దు, ఒకేసారి కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు ఇప్పుడిప్పుడే చాలా వరకు ఇంట్లో సెట్ చేసి పెట్టి ఉంచాను. ఇక నా పెళ్లి నాటి నగల్ని ఒక దగ్గర పెట్టుకున్నాను. అలాగే రాజ్ బాబు గారు తప్పు చేశారు కదా అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తారేమో, అప్పుడు కళ్యాణే ఎండి స్థానంలో ఉంటాడు. ఇక ఖచ్చితంగా ఎలా అయితే అలాగా ఆస్తిని చేజిక్కించుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక అదంతా తారుమారు అయిపోయింది. రాజ్బాబు గారు ఏమీ తప్పు చేయలేదని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది అనగానే, కానీ నిజానికి సుభాష్ గారు తప్పు చేశారని తెలిసిందిగా, అదే నెపం పెట్టుకొని ఇక తండ్రి కొడుకులు ఇద్దరు కావాలని ఆ బాబుని తీసుకొచ్చి ఇంటి పరువు అంతా కూడా నాశనం చేశారని మొదలుపెట్టు. అప్పుడు ఖచ్చితంగా నీ భర్తని ఎండి స్థానం నుంచి ఎవరు దించలేరు. అన్నీ పెద్ద రకంగా గట్టిగా మాట్లాడే అపర్ణ గారే హార్ట్ అటాక్తో ఒక మూలున్నారు. ఇక మనకేం ఎదురుందే? ఖచ్చితంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణ్ని ఎండి సీట్లో నుంచి అస్సలు కిందకి రానివ్వకుండా చూసుకో. అప్పుడే మనం అనుకున్నట్టు ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కానీ కళ్యాణ్ విన్న సంగతి వాళ్ళిద్దరికీ తెలియక నార్మల్గా లోపల నుంచి బయటకు వచ్చేస్తారు. కళ్యాణ్ చూసి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏమీ తెలియనట్టుగానే లోపలికి వచ్చేస్తాడు. ఈ లోపల పంతులు గారు ఇక వ్రతం పూర్తి చేసి అందరికీ కూడా అక్షింతలించి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అపర్ణ, ఈరోజు వ్రతం జరిగింది. ఖచ్చితంగా కావ్యని అలాగే రాజుని మంచిగా ఇంకా ఎక్కడికైనా ఇద్దరిని పంపిస్తాను. వాళ్ళిద్దరూ నా గురించి ఎంతో ఆలోచించి వాళ్ళ 12 జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. కానీ మధ్యలో అడ్డుగోడగా నేనున్నాను. అందుకే వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళిద్దరినీ ఎక్కడైనా లాంగ్ టూర్ పంపించాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా కళ్యాణ్ అయితే చాలా కోపంతో పై రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ని తీసుకుని వస్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు, కళ్యాణ్ ఏంటి బ్యాగ్ని తీసుకొని వస్తున్నాడని. ఇక వెంటనే ధానలక్ష్మి, ఒరే కళ్యాణ్, ఏంటా లగేజ్ బ్యాగ్? అనామిక బ్యాగ్ నువ్వెందుకు తెస్తున్నావు? అనామిక వాళ్ళ అమ్మగారితో ఇంటికి వెళ్తుందా, పుట్టింటికి అనగానే, అవును మమ్మీ, పుట్టింటికే వెళ్తుంది.
కానీ వెళ్ళి తిరిగి రాదు అని చెప్పనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావురా కళ్యాణ్ అనగానే నిజం మాట్లాడుతున్నాను మమ్మీ. నిజానికి నీ కోడలు ఆల్రెడీ పెళ్ళైపోయి డైవర్స్ తీసుకున్న అమ్మాయి. నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేయడానికి ఇంటికి అడుగుపెట్టింది. అలాగే తనకి నా మీద ఎలాంటి ప్రేమ లేదు. కేవలం డబ్బు కోసమే నాతో పాటు తను మెడలో తాళి కట్టించుకుంది అని చెప్పి నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు అందరి ముందు చెప్తాడు కళ్యాణ్. అయితే ఒక్కసారిగా అనామిక తల్లిదండ్రులకి ఫీజులు ఎగిరిపోతాయి. అనామిక సౌండ్ ఆఫ్ అయిపోయి అది కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే చంప చెళ్ళుమని కొడుతుంది ధాన్యలక్ష్మి కొట్టేసరికి ఆశ్చర్యపోతారు ఇంట్లో అందరూ కూడా. నా కొడుకు చెప్పిందంతా నిజమా? నా కొడుకు ఏ రోజు అబద్ధం ఆడడు. వాడు ఇంత ఇదిగా ఇంత పెద్ద విషయం నీ మీద చెప్పాడు అంటే ఖచ్చితంగా నిజమే అయ్యుండొచ్చు. ఎందుకు నా కొడుకుని మోసం చేశావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. ఏమి మాటలు ఉండవు అనామికకి. అయ్యో అత్తయ్య, నేను ఏ పాపము ఎరగను అనే లోపలే కళ్యాణ్ చంప చెల్లు అనిపిస్తాడు. నువ్వు ఏ పాపము ఎరగవు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకొని డైవర్స్ తీసుకొని నా జీవితంలోకి వచ్చావు కాబట్టి ఇక నీ వెనకాల విషయాలు ఎవ్వరికీ తెలియవనుకున్నావు, అంతే కదా అనామిక? కానీ నీ సంగతి మొత్తం నాకు తెలిసిపోయింది. నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. నేను ఎలా కనిపిస్తున్నాను? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీ కంటికి, మీ అమ్మ వాళ్ళ కంటికి? అసలు ఇలాంటి ఆడదాన్ని ఏం చేసినా తప్పు లేనే లేదు అని చెప్పి ఇక వెంటనే నీతో మాటలు నాకు అనవసరం, మర్యాదగా నీ ఇంటికి నువ్వు పో అని చెప్పి లగేజ్ బ్యాగ్ని విసిరి కొడతాడు కళ్యాణ్. అదేంటి బాబు, నా కూతుర్ని అలా ఎలా వదిలేస్తావు? నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది అనగానే ఇక వెంటనే రాజ్కి అపర్ణ కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పడంతో అపర్ణని తీసుకెళ్ళి రూములోకి పెట్టి కళ్యాణ్ ఇక రాజ్ వస్తాడు. ఇక వెంటనే కూడా వ్రతం జరిపించడం వల్ల అక్కడి నుంచి పంతులు గారు కూడా వెళ్ళిపోతారు. ఇందిరాదేవి, రాజ్, కావ్య అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అనామిక విషయాలన్నీ తెలుసుకొని షాక్ అయిపోతారు. రాజ్ వచ్చి ఒరే కళ్యాణ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అనామిక ఏంటి మోసం చేయడం ఏంటి? ఆల్రెడీ పెళ్లి చేసుకుని డైవర్స్ అవ్వడం ఏంటి? ఇదంతా ఏంట్రా అనగానే అవునన్నయ్య, నేను ఇప్పుడే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను తమలపాకులు తీసుకురమని పంతులు గారు చెప్పారని వచ్చాను. అప్పుడు వీళ్ళ భాగవతం అంతా కూడా విన్నాను. మీరందరూ కూడా ఎవరి మాట ప్రూఫ్ లేకుండా ఎవరు వినరు కాబట్టి అందుకే ఎప్పుడూ లేనిది నేను ఈ పని చేశాను. ఇదిగోండి, ఈ ఫోన్ చూస్తే మీకే తెలిసిపోతుంది అని చెప్పి ఇక అనామిక తల్లితో మాట్లాడుతున్న మాటలన్నీ కాల్ రికార్డ్ చేసి ఇక వీడియో తీసి అందరి ముందు ఉంచుతాడు. ఇక అది చూసిన రాజ్ ఒక్కసారిగా ఇక అనామికని అలాగే అనామిక తల్లిదండ్రుల్ని ఇక గట్టిగా అడుగుతాడు. ఏ ధైర్యంతో ఈ ఇంట్లోకి అడుగు పెడతారు? డబ్బు ఉందని చెప్పి డబ్బు గల వాళ్ళకి ఎరవేసి ఆల్రెడీ పెళ్ళయ్యి డైవర్స్ అయిపోయిన సంగతి చెప్పకుండా మా కళ్యాణ్ని ఎందుకు మోసం చేశావు? డబ్బు కోసం కావాలి అంటే చాలా దారులే ఉన్నాయి. ఇలా పెళ్లి చేసుకొని తాళిబొట్టు కట్టించుకొని ఆస్తుల కోసం ఈ రకంగా కక్కుర్తుపడే మీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రుద్రాణి ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఈ అనామికకి పెళ్ళయిందా? ఇదేంటి చాలా మెతకదానిలాగా మాట్లాడేది? అమ్మో, ఇది చాలా డేంజర్ అనమాట. అమ్మయ్య, పోన్లే, ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. దీన్ని ఇంట్లోంచి గెంటేస్తే ఇక వాటా అడగడానికి ఎవరూ రారు. ఇంతలో కళ్యాణ్ మోసపోయాడు కాబట్టి పెళ్లి పేటకలని ఊసే ఎత్తడు అని చెప్పి ఆనందపడుతూ కళ్యాణ్, ఏంట్రా ఇంత ఘోరం జరిగింది నీ జీవితంలో? ఈ అనామికను చూస్తుంటే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఏంటి, చాలా ఉత్తమరాల్లాగా అమాయకురాల్లా ఇంట్లో ఉన్నావు. నువ్వు మా కళ్యాణ్ని ఇంత మోసం చేస్తావా అని చెప్పి రుద్రాన్ని ఫ్లేట్ ఫిరాయించేస్తుంది. ఇక వెంటనే కావ్య, అప్పు అందరూ కూడా అనామిక చేసిన మోసాన్ని తట్టుకోలేరు. ఏంటి, ఇంకా ఇలాంటి గిసువంటి ఆడదాన్ని నుంచోబెట్టే మాట్లాడతారేంటంటే పోలీసులకి ఫోన్ చేయండి. ఇది మోసం చేసింది, కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఏయ్ అని చెప్పి అప్పు మీదకి వస్తుంది అనామిక. వెంటనే అప్పు అయితే చంపలు రెండు చెళ్ళు అనిపించి మొన్నటి వరకు నా దోస్తు ఫ్రెండ్ అని నిన్ను గౌరవించాను, చెయ్యి చేసుకోలేదు. కానీ నువ్వు ఒక మోసగత్తమని తెలిసినాక నీకెందుకే నేను విలువ ఇవ్వాలి?
పోలీసుల్ని ఫోన్ చేయండి బావగారు, దీన్ని పోలీసులు పట్టుకొని వెళ్ళి బుద్ధి చెప్తే తప్ప దీని పొగరు అనగదు అని చెప్పి ఒకప్పుడు అప్పుకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన అనామికని పోలీస్ స్టేషన్లో కటకటాలు పాలు చేస్తున్న ఇక అప్పు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.